హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మచ్చి పులుసు అంటారండి దీన్ని. ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. దీనికి చాలా సింపుల్ అన్నమాట. బిర్యానీ సరుకులు, అలాగే ఒక టమాటా, ఒక పిల్లి బారెట్, అలాగే అల్లం వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలండి. ముందు బిర్యానీ సరుకులు వేసేసుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలండి. బాగానే మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక చికెన్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. అంతేనండి. వాటర్ మరుగుతుంది అనిపించుకొని ఒక టమాటా, అలాగే క్యాప్సికమ్ ఒకటి వేసుకోవాలండి. కట్ చేయకూడదు. టమాటాకి కొంచెం నాటు పెట్టుకోవాలి అంతే. మరిగిన తర్వాత చికెన్ అయితే తీసేసి ఓవెన్లో అయితే పెట్టేస్తున్నానండి. కొంచెం కలర్ అయితే వేసుకోవాలి పైన, మసాలా పొడి తర్వాత ఆ వాటర్ని వడకట్టేసుకొని అందులో రైస్ అయితే వేసుకోవాలి. ఇది చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ. రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు, అలాగే కొంచెం లాలిక్కల పొడి అయితే వేసుకొని పైన మూత అయితే పెట్టేసుకోవాలండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే కొంచెం చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఆ చికెన్ తీసుకొచ్చేసి రైస్ పైన అయితే పెట్టేసుకోవాలి. అలాగే రైస్ పైన కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుంటే మనకి మచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ మచ్చి పులుసు అంటారు దీన్ని. అరబ్బీ వాళ్ళు చాలా ఇష్టంగా